బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరిపై విమర్శలు గుప్పించిన బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు నిమ్మక జయరాజు బీజేపీ అధ్యక్షురాలుగా ఎప్పుడు నియమించారో అప్పటి నుండి పార్టీలో ఇబ్బందులు మొదలయ్యాయని విమర్శించారు. మరిది చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికే టీడీపీతో పొత్తుకు వెళ్లారని అన్నారు. బీజేపీ సీట్లు సర్దుబాటు విషయంలో రిజర్వేషన్లు పాటించలేదన్నారు. అరకు ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతను ప్రకటించటం దుర్మార్గపు చర్య అని, కొత్తపల్లి గీతపై ఆర్థికపరమైన కేసులు ఆరోపణలు ఉన్న వ్యక్తికి ఎలా ఎంపీ టికెట్ ఇస్తారని ఆరోపించారు. నిజమైన గిరిజనులకు అరకు ఎంపీ సీటు ఇవ్వాలి. 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 అని ఒక పార్టీ ఉంటే దాంట్లో కూడా కొరియర్ కూడా కొన్నారు పనిచేస్తారు. అయితే నాకున్న జీవనాధారం ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి ఆనాటి రాజకీయ పరిస్థితులు బట్టి గెలుపుకోవచ్చు. మొట్టమొదట కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు నాయకత్వంలో 94లో శాసనసభ్యుడిగా ఆయన పిలుపు మేరకు చేరాం. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు పెద్దల్లో ఏదో కొద్దిగా వయసు తక్కువ కానీ మ్యాక్సిమం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆనాటి ఎన్నికల్లో పాల్గొన్న వారే, నాకు సహాయ సహకారాలు అందించిన వారే. వారి ఆదరమానాలు, వారు చూపించిన శ్రమను దృష్టిలో పెట్టి ఆ 5 ఏళ్ళు శాసనసభ్యుడిగా చేసి వాస్తవంగా అలా కాకుండా కోర్టులో పెండింగులు ఉంటుండగా ఆ కేసు విషయంలో శిక్షని రద్దు పరచకుండగానే కేవలం స్టేట్ పట్టుకుని మరి నాకు అర్హత ఉంది, అదే సీట్ నాకు కావాలి అని చెప్పడం చాలా దుర్మార్గం. దాన్ని ఆదివాసీ నాయకులుగా బీజేపీలో కూడా ఆదివాసీల తరపున ప్రతినిధిగా కూడా నేను ఖండిస్తున్నాను. దీన్ని మార్పు చేయమని చెప్పేసి గత ప్రెస్ క్లబ్లో కూడా మేము ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా నేను అలాగే మాజీ శాసనసభ్యుడు రంపచోడవరం కేవీవి సత్యనారాయణ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేయడం, పార్టీకి కూడా వివిధ స్థాయిల్లో మేము అనేక రకాలు ఇన్నరగా కూడా మేము పార్లమెంటు సీటు శ్రీమతి కొత్తపల్లి గీత గారు, ఆమెకి భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటన చేయడం అన్నది ఆదివాసీ అరకు పార్లమెంటు మొత్తం మీద కూడా చాలా తీవ్ర నిరాశకు గురవడం జరుగుతుంది. ఈ విషయంలో పార్టీ తప్పనిసరిగా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ అలాగే గిరిజన విభాగంతో పాటు ఆదివాసీ సంఘాలందరం కూడా ముక్త కంఠంతో ఆమె అభ్యర్థిత్వాన్ని మార్చమని కోరుతూ ఉన్నారు, డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు ఆమెకి టికెట్ ఇవ్వడం వల్ల భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఉన్న కిరీటాలన్నీ కూడా పతనమైపోయినటువంటి పరిస్థితి దాపురించిందని మేము ఆవేదనగా భారతీయ జనతా పార్టీ పెద్దలకు తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే స్పందించి మా యొక్క ఆవేదనను గమనించి ఆమెని మార్చి నిజమైన గిరిజనులు ఆమెతో పాటు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి 5గురులు ఏ ఒక్కరికి ఇచ్చినా అభ్యంతరం లేదని మేమందరం అభిప్రాయపడుతున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీయే కాదు, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈమె అవినీతి పరురాలని, నకిలీ గిరిజనురాలని, అలాగే ప్రత్యేకంగా ఆర్థిక నేరాలలో శిక్షకు గురైనటువంటి వ్యక్తే ఈ భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిగా దొరికారా అని ఏ గ్రామానికి వెళ్ళినా మాకు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంత అగత్యం పార్టీకి ఏమొచ్చిందనేదే ప్రజల ప్రశ్న. దానికి సమాధానంగా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా సమాధానం చెప్పడం మాకు కూడా చాలా కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితి ఈ రకంగా దాపురిస్తుందని మేము కలలో కూడా ఊహించలేదు. పార్టీ శ్రేయస్సు కోసం మరి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి కార్యకర్తలు, నాయకులు మరి ఈరోజు ప్రపంచ దేశాలలో నరేంద్ర మోడీ కీర్తి
కిరీటాల్ని ఎగరేస్తున్నటువంటి దేశం భారతదేశం. అలాంటి భారతదేశాన్ని నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఇలాంటి మచ్చ అవినీతి మరక ఉన్నటువంటి వ్యక్తిని ఆయన ఇక్కడ అభ్యర్థిగా చేయడం అనేది మరి ఆదివాసీల హక్కులని, ఆదివాసీ రిజర్వేషన్ని మరి కేవలం అణచివేయడమే తప్ప ఇంకోటి కాదని కూడా మేమంతా వ్యక్తపరుస్తున్నారు. దీన్ని